ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. యేసు బాలికను బతికించడం, ఒక స్త్రీని నయం చేయడం. ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతం ఇచ్చారు. అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయిరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. తన 12 ఏళ్ల కూతురు చనిపోయిందని, తనకు ఒకే ఒక కూతురని, తన ఇంటికి వచ్చి ఆమె నయం చేయమని వేడుకున్నాడు. యేసు అతని ఇంటికి వెళుతుండగా ప్రజలు త్రోసుకుంటూ అతని చుట్టూ ఉన్నారు. ఆ గుంపులో 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడు ఆమె రోగాన్ని నయం చేయలేకపోయాడు. ఆమె యేసు వెనక నుంచి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన నన్నెవరు తాకారు అని అడిగాడు. అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, ప్రభు, ప్రజలు తోసుకుంటూ మీ మీద పడుతున్నారు కదా, ఎవరని చెప్పగలము అని అన్నాడు. యేసు, కానీ ఎవరో నన్ను తాకారు, నా నుండి శక్తి వెళ్ళడం గమనించాను అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తనను గమనించకుండా ఉండారని గ్రహించి వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో, అమ్మా, నీ విశ్వాసం నీకు నయం చేసింది, శాంతంగా వెళ్ళు అని అన్నాడు. యేసు ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి ఒకడు వచ్చి అతనితో, మీ కూతురు చనిపోయింది, ప్రభువును కష్టపెట్టవలసిన అవసరం లేదు అని అన్నాడు. ఇది విని యేసు యాయిరుతో, భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది అని అన్నాడు. యేసు యాయిరు ఇంటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తప్ప మరెవరిని తన వెంట రానివ్వలేదు. వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, మీ శోకాలు ఆపండి, ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే అని అన్నాడు. ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు గనక వాళ్ళు ఆయన్ని హేళన చేశారు. యేసు ఆమె చేతులు పట్టుకొని, లే అమ్మాయి అని అన్నాడు. ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చుంది. యేసు వాళ్ళతో, ఆమెకు ఏదైనా తినడానికి ఇవ్వండి అని అన్నాడు. ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కానీ యేసు జరిగిన దాని గురించి ఎవరికి చెప్పవద్దు అని ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.